so pretty, and no one's sending postcards from the city. Guys, welcome to our YouTube channel and we are finally going on a trip. Mahita Chaudhary ikkada. సో స్టే ట్యూన్ గైస్, ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. అయినా thumbnail పెట్టే ఉంటాను. సో స్టే ట్యూన్. సమ్ ఫ్రెండ్స్, మేము బెంగళూరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మేము బస్సులో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము బెంగళూరు వెళ్ళి అక్కడ మేము మళ్ళీ బస్ ఎక్కాలి. సో బస్ 9కి. ఇప్పుడు కరెక్ట్గా టైం ఎంత అయింది? 5:38 అవుతుంది గైస్. సో మేము బస్ 9కి ఎక్కాలి. సో వెళ్ళిపోతాం, ఎందుకంటే కేఎస్ఆర్టీసీ బస్సులు చాలా ఫాస్ట్గా వెళ్తాయి. సో మెరుపు తీగలాగా వెళ్ళిపోతే అలా వచ్చి ఇలా. సో ఫాస్ట్గానే వెళ్తాము. బస్సు వెళ్ళాక గైస్ ఫస్ట్ ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కాము. బ్యాగ్స్ పైన పెట్టేసాము, అంతా బాగుంది. కానీ తర్వాత వచ్చింది గైస్ మూవీలో ట్విస్ట్ లాగా కేఎస్ఆర్టీసీ బస్. సో ఆ బస్సు అందరు దిగేసి ఎక్కేస్తున్నారు గైస్, కానీ అందరూ అంటున్నారు సీట్స్ లేవని. సో ఇంకా బస్సు స్టార్ట్ చేశాడు గైస్. వెళ్ళిపోతుంటే ఆపండి అన్నాను గైస్. ఆపండి అనగానే ఆగిపోయింది గైస్ బస్. సో వెంటనే బ్యాగ్స్ తీసుకుని దిగేసి బస్సు ఎక్కేసాం గైస్. అండ్ ఈ స్క్రీన్లో ఒక ఇద్దరు మిస్ అయ్యారు. దే ఆర్ సిట్టింగ్ ఫ్రంట్. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని మేము తీసుకెళ్ళాము. ఓకే గైస్, బై. Guys, it's midnight, 1 o'clock. 1 o'clock మేము టీ తాగుతున్నాం. సో వరస్ట్ టీ. మీరైతే బస్ అస్సలు మీరైతే ఈ బస్ అస్సలు బుక్ చేసుకోకండి. వరస్ట్ బస్ ఇది. గైస్ వరస్ట్ బస్సు, వరస్ట్ టీ అండ్ వరస్ట్ సిచ్యువేషన్ గైస్. వద్దమ్మా చూపించండి. ఫైనలీ రీచ్డ్ పాండిచ్చేరి అండ్ మేము స్కూటీ రెంటల్స్కి వచ్చాము తీసుకోవడానికి. సో యా, సో పాండిలో దిగగానే ఒక ఆటో అంకుల్ బస్ స్టాండ్ దగ్గర మమ్మల్ని బైక్ రెంటల్స్కి తీసుకెళ్తా అని చెప్పారు. సో ఆటో ఎక్కాము అండ్ అక్కడ బైక్ రెంటల్స్కి వెళ్ళి 2 బైక్స్ అయితే తీసుకున్నాము. ఒకటి రెడ్ వెస్పా అండ్ ఇంకోటి ఎల్లో కలర్ వెస్పా. ఎల్లో కలర్ వెస్పా ఈజ్ మై ఫేవరెట్. సో అందుకనే నేను ఫస్ట్ ఎల్లో చూస్ చేసుకున్నాను డ్రైవ్ చేయడానికి. ఈరోజు గౌబలి అనమాట. గాయకి వచ్చు అని చెప్పి ఓవర్ యాక్షన్ అండ్ ఆ తర్వాత క్యాస్టల్ 360 అనే రెసిడెన్సీలో అగోడాలోనే రూమ్ బుక్ చేసాం, బట్ పే చేయలేదు. రూమ్ అయితే చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది, మాకైతే చాలా నచ్చింది. 2 days అక్కడే స్టే చేసాము. ఫైనల్లీ రెడీ అయిపోయాం. సో ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ టుడే. షీ ఈజ్ మహితా చౌదరి. బయటికి స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ అయితే వైట్ టౌన్లో రూమ్ తీసుకున్నాం కదా, ఆ రోడ్ అంతా ఎన్నిసార్లు తిరిగామంటే వితౌట్ మ్యాప్స్ కూడా ఇప్పుడు నాకు ఎక్కడ ఏ ప్లేస్ ఉందో కూడా తెలిసింది. సో అంత ఎక్కువ తిరిగాము. అండ్ ఆ ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి గైస్, హ్యూమిడిటీ కూడా.
అసలు సమ్మర్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది పాండీలో. బట్ వచ్చాం కాబట్టి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని అలా మేనేజ్ చేసాం. అండ్ బైక్ రెంటల్స్కి మీకు లైసెన్స్ ఏమి అడగరు గైస్. ఒక పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి ఐడెంటిటీ ఒకటి అడుగుతారు. అండ్ ఇంకా అడ్వాన్స్ తీసుకుంటారు ఒక 600 అలా, అంతే గైస్. ఫ్రెంచ్ కాలనీకి వచ్చాము ఇప్పుడే. సో వీఆర్ హియర్ ఫొటోస్ తీసుకోవడానికి. బట్ ఇక్కడ చాలా 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 వేడిగా ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ మేము షాపింగ్ చేయడానికి వెళ్ళాము. బట్ షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ అస్సలు లేదు గైస్. 2 షాప్స్ చూసి వచ్చేసాం గైస్. ఇప్పుడు మేము రూమ్కి వచ్చాము. ఆల్రెడీ చాలా ఎండగా ఉంది గైస్. ఇంకా నాప్ వేద్దామని వచ్చాము. సో అందుకే రూమ్లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము గైస్. చూస్తే ఫుడ్ నమ్మరు. 2 మహారాజా మీల్స్ గైస్. ఇన్ని బాక్సులు వచ్చాయి గైస్. మహారాజా మీల్స్ అంట. సో మీల్స్ ఓపెన్ చేద్దాం గైస్ ఇప్పుడు. గైస్ యాక్చువల్లీ మనకి టేబుల్ కూడా ఉంది ఇక్కడే, కానీ టేబుల్ మీద అంతా చాలా బట్టలు ఉన్నాయి గైస్. అందుకే గైస్ నేను కూడా ఓపెన్ చేస్తాను. ఓపెన్. ఓ గైస్ బాగుంది గైస్ ప్యాకింగ్. గైస్ మా 4 మెంబర్స్కి జస్ట్ 2నే ఆర్డర్ చేసాము. చాలా బాగుంది గైస్. గీ కూడా ఇచ్చారు. ఈ ఐటమ్స్ అన్నీ వచ్చాయి గైస్. రూమ్లో టీవీ ఉంది. సాంగ్స్ పెట్టుకుంటూ ఏసీ వేసుకుని తింటూ చూసాము. ఇట్స్ వెరీ వెరీ నైస్. ఇది అండ్ ఇది ఒక కాంబో గైస్. 2నే ఆర్డర్ చేసాము, అయినా ఇన్ని వచ్చాయి. హాయ్ గైస్. ఇప్పుడు ఆఫ్టర్ బ్రేక్ ఇప్పుడు మేము చర్చికి స్టార్ట్ అవుతున్నాం. సో గైస్ ఫొటోస్ ఈ అంకుల్ తీశారు గైస్. మీరు ఎప్పుడైనా ఈ బీచ్కి వస్తే అంకుల్ని సంప్రదించండి. ఇప్పుడే మనం స్ట్రీట్ షాపింగ్కి వచ్చాం. నైట్ టైం ఇలా ఉంటుంది స్ట్రీట్ షాపింగ్. సో ఇప్పుడు ఏమైనా నచ్చితే కొనాలి. సో అంత ఇంట్రెస్ట్ లేదు గైస్ ఇప్పుడు షాపింగ్ చేయాలని. పిచ్చిది గైస్. టెంపుల్లోకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇది వైట్ టౌన్లో ఉంది గైస్. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం. సో ఈ టెంపుల్ బాగుంటుందని విన్నాను గైస్.
హాయ్ గాయస్, మేము ఇక్కడ జ్యూస్ తాగడానికి వచ్చాము ఈ క్యారెక్టర్ వల్ల. సో ఇక్కడ జ్యూస్ తాగడానికి అయితే ఉన్నాము, కానీ చాలా టైం పడుతుంది గాయస్. ఇది ఫేమస్ అనుకుంటా గాయస్ పాండిచేరిలో, అందుకే ఇంత టైం పడుతుంది. సో గాయస్ 11:30, 12 ఆ టైం కూడా ఆ షాప్లో అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి. అసలు చాలా రష్గా ఉంది. అసలు ఎంత బిజినెస్ జరుగుతుందో అనిపించింది గాయస్.